హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వైటీ స్టూడియోలో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఒకవేళ ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తున్నా కూడా, ఒకవేళ మీ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ లేకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వైటీ స్టూడియో యాప్ ఏ విధంగా యూజ్ చేయాలో నేను అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైటీ స్టూడియో మీ అకౌంట్తో లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనేది మనకు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా వస్తుంది. మీకు స్క్రీన్ పెద్దగా కనపడటం కోసం నేనైతే స్క్రీన్ అయితే టర్న్ చేశాను. సో ఫస్ట్ మీకైతే అన్ని ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన ప్లస్ సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీరు వైటీ స్టూడియో నుండి కూడా మీరు మీ వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్ మీకు డైరెక్ట్ యూట్యూబ్లో కూడా ఉంటుంది. అందుకే ఈ ఆప్షన్ గురించి అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా నేను దీన్ని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ అయితే పక్కన ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే మన ఛానల్లో వచ్చిన కామెంట్స్ కానీ లేదంటే లైక్స్ కానీ కొన్ని హైలైటెడ్ యూట్యూబ్ అనేది కొన్ని కామెంట్స్ని హైలైట్ చేసి మనకు చూపిస్తుంది. సో అవే హైలైట్ చేసిన నోటిఫికేషన్స్ మనకు వైటీ స్టూడియోలో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అవి మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యువర్ వీక్లీ రీక్యాప్ ఈజ్ అని చెక్ యువర్ ఎనాలిటిక్స్ అని మీకు 1 వీక్ ఒకసారి వస్తుంది. సో అది క్లిక్ చేసుకుంటే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో ఈ 1 వీక్లో మీకు ఎంతమంది వ్యూస్ వచ్చారు, వాళ్ళ యొక్క డీపీస్ అనేది మనకి ఇట్లా జిగ్జాగ్గా వైటీ స్టూడియోలో కనిపిస్తుంది. సో ఈ 1 వీక్లో నాకైతే 1.0K మెంబర్స్ అయితే చూశారు. అండ్ దిస్ సర్చర్ లెడ్ పీపుల్ టు యూ. సో మీ వీడియోస్ వాళ్ళకి ఎలా వెళ్ళాయి అని ఇలా చూపిస్తుంది. కొందరు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసి అండ్ కొందరు సెర్చ్ చేసి ఈ విధంగా మీ వీడియోస్ అనేది వాళ్ళకి రికమెండ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వాట్ దే వాచ్డ్ అంటే ఈ వీక్లో వాళ్ళు ఎక్కువ ఏ వీడియోస్ చూసారు అంటే హైలైటెడ్ వీడియోస్ అక్కడ వస్తాయి. సో ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అనేది మీకైతే అక్కడ క్లియర్గా అక్కడ మీకు నోటిఫికేషన్లో యువర్ వీక్లీ రీక్యాప్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మనకు ఈ 1 వీక్లో 7 డేస్లో ఎంత రీచ్ వచ్చింది, మన గ్రాఫ్ ఏ విధంగా ఉందో అక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన డీపీ, అక్కడ మనం ఎడిట్ సింబల్పై క్లిక్ చేసుకుంటే మన డీపీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మన అక్కడ నేమ్ ఉంటుంది కదా, ఛానల్ నేమ్, అది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నా లేదంటే తీసేయాలనుకున్నా ఈ విధంగా మనం డీపీ చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్, ఇక్కడ 3 కూడా మన ఛానల్ లోగో ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసుకుంటే మనం ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ కింద యాడ్ లింక్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీ ఫేస్బుక్ లింక్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ లేదంటే మీకు వేరే ఛానల్ ఉన్నా కూడా ఆ లింక్ని మీరు అక్కడ మీ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ కింద మీరు లింక్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఓకే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కింద డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఈ డాష్ బోర్డ్లో మనకేం లేదు. ఫస్ట్ అక్కడ వ్యూస్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఆప్షన్ వాచ్ అవర్స్ వస్తాయి. మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటే నేను యారో మార్క్ వేసాను చూడండి. సో ఈ వ్యూస్ అనేది వాచ్ అవర్స్ అనేది మీకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సో మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాస్ట్ 28 డేస్ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ అక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే మీ యొక్క వీడియోస్ అండ్ కామెంట్స్ అయితే అక్కడ తెలుస్తూ ఉంటాయి. సో ఈ వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి ఏంటి అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 28 డేస్లో నాకు 5.0K వ్యూస్ అండ్ సమ్ 112 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ కాంటెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మీ వీడియోస్ అండ్ కిందికి చూస్తే షార్ట్స్ అండ్ ఇంకా కిందికి చూస్తే లైవ్, మీ ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఈ కంటెంట్లో కనిపిస్తాయి. సో మీరు ఓన్లీ వీడియోస్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకొని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు వీడియోస్ కావాలనుకుంటే వీడియోస్ పైన క్లిక్ చేసి అప్లై చేస్తే మీకు అక్కడ ఓన్లీ వీడియోస్ అనేది అప్లై అవ్వి ఇక్కడ మీకు ఓన్లీ వీడియోస్ అనేది చూపిస్తుంది. సో మీకు అన్నీ కనపడాలంటే మళ్ళీ మీరు అప్లై తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ విజిబిలిటీ, అది పబ్లిక్లా ప్రైవేటా అన్లిస్టెడ్ అని మీరు అన్నీ చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్తే షార్ట్స్ కావాలనుకో, షార్ట్స్ క్లిక్ చేసి అప్లై చేస్తే మీకు అక్కడ ఓన్లీ షార్ట్స్ వ్యూస్ అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా మన కంటెంట్లో లాంగ్ అండ్ షార్ట్ అండ్ ప్లేలిస్ట్ అండ్ లైవ్ యొక్క వ్యూస్ అండ్ సంథింగ్ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ విజిబిలిటీ అంటే మీ యొక్క వీడియోస్
పోస్ట్ చేసేటప్పుడు పబ్లిక్లో ఉండాలా, ప్రైవేట్లో ఉండాలా, అన్లిస్టెడ్లో ఉండాలా, లేదంటే స్కెడ్యూల్లో ఉండాలా, డ్రాఫ్ట్స్లో ఉండాలా, ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూస్, అంటే మీ యొక్క ఛానల్ యొక్క యావరేజ్ వ్యూస్ అనేది అక్కడ కనిపిస్తాయి. అండ్ రిస్ట్రిక్షన్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ రిస్ట్రిక్షన్స్ ఆప్షన్ ఏంటంటే నేను క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది కదా, అక్కడ మేడ్ ఫర్ కిడ్సా కాదా అని మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసే ముందు కూడా మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్. ఈ అనలిటిక్స్ అనేది మోస్ట్గా మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఈ ఓవర్ వ్యూ ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్, ట్రెండ్స్. అండ్ ఫస్ట్ ఓవర్ వ్యూలోకి వెళ్తే మీ యొక్క గ్రాఫ్ అనేది వ్యూస్ అక్కడ కనిపిస్తాయి. సో ఇది కూడా లాస్ట్ 28 డేస్ యొక్క వ్యూస్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో కిందికి స్క్రోల్ చేస్తే టాప్ కంటెంట్, అంటే మీ కంటెంట్లో ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అది కూడా లాస్ట్ 28 డేస్లోనే. సో అవి మీకు అక్కడ టాప్ కంటెంట్లో చూపిస్తుంది. సో అవి వీడియోస్, షార్ట్స్, ఈ విధంగా మీ ఈ 28 డేస్లో షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్ట్స్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ షార్ట్ని, వీడియోని చూపిస్తుంది. సో ఇది ఓవర్ వ్యూలో ఉన్న కంటెంట్ మనకి. అండ్ నెక్స్ట్ కంటెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అక్కడ వ్యూస్ 4.9K వ్యూస్ అని ఉంది కదా, ఆ వ్యూస్. అండ్ వ్యూవర్స్ మీ యొక్క వీడియోస్ ఎలా రికమెండ్ అయితే చూసారు అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ వ్యూవర్స్ అండ్ అక్కడ బార్ గ్రాఫ్ ఉంది కదా, అది ఓకే, తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి టాప్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, మీ యొక్క టాప్ వీడియోస్ అవి నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం కిందికి స్క్రోల్ చేస్తే మీకు వండర్ఫుల్ ఆప్షన్ అయితే చూపిస్తాను, ప్లీజ్ వెయిట్. అండ్ ఇవి గ్రాఫ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ గ్రాఫ్ ఉంటుంది, వ్యూస్ గ్రాఫ్ ఉంటుంది, అండ్ రీచ్ గ్రాఫ్ ఉంటుంది. ఈ విధంగా చాలా గ్రాఫ్స్ అయితే మనకు అక్కడ కంటెంట్లో అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో కిందికి స్క్రోల్ చేస్తే హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, అంటే కొందరు యూట్యూబ్ సర్చ్ అండ్ కొందరు రికమెండ్ ద్వారా, ఈ విధంగా యూట్యూబ్ ఫ్యూచర్స్ ద్వారా, అంటే యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని వాళ్ళకు రికమెండ్ చేస్తే కొందరు చూస్తున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఎలా అంటే మీ వీడియోస్ ఏ విధంగా ఎక్కువ చూస్తున్నారు, అంటే రికమెండ్ చేసినవా, మీరు రికమెండ్ చేసినవా, ఈ విధంగా లాస్ట్ 28 డేస్లో, లేదంటే వాళ్ళే సెర్చ్ చేసి మీ వీడియో రికమెండ్ అయితే చూసారా, ఈ విధంగా వాళ్ళు ఎలా అంటే చూసారో అక్కడ మనకు క్లియర్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఏ విధంగా ఏ యాప్ నుండి రికమెండ్ చేశారో కూడా క్లియర్గా తెలుస్తుంది. అండ్ అనలిటిక్స్లో నెక్స్ట్ వచ్చేసి మనం 48 డేస్ అండ్ 365 డేస్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఓన్లీ 28 డేసే కాదు. సో ఈ విధంగా మనం 28 డేస్ ఈ విధంగా అన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఆడియన్స్ అని ఉంటుంది. సో ఈ ఆడియన్స్లో మెయిన్ ఏంటంటే, అంటే మీ యొక్క ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ మీ వీడియోస్ చూస్తున్నారో నేనైతే చెప్తాను, ప్లీజ్ వెయిట్. ఈ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనేది మీరు 28 డేస్ కాకుండా 365 డేస్ పెట్టుకోవచ్చు, 2 months పెట్టుకోవచ్చు, ఇలా మీ ఇష్టం. అండ్ మనం ఆడియన్స్లోకి వెళ్తే ఆప్షన్లోకి ప్లీజ్ 1 minute అయితే వెయిట్ చేయండి. సో ఈ ఆడియన్స్ ఏంటంటే మీకు క్లియర్ గ్రాఫ్ అనేది ఈ ఆడియన్స్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో మీ యొక్క ఆడియన్స్ ఎంత రీచ్ ఇస్తున్నారు మీకు, లేదంటే సబ్స్క్రైబర్స్ వచ్చారా, వ్యూస్ ఎక్కువ వచ్చారా, సో ఈ విధంగా మనకు ఆడియన్స్లో గ్రాఫ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 365 డేస్ది చూజ్ చేసుకుంటారా, లేదంటే 90 డేసా 28 డేసా మీ ఇష్టం. సో ఈ మంత్లీ ఆడియన్స్లో మీరైతే గ్రాఫ్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే గ్రాఫ్ ఓకే, కింద ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అంటే మీకు అక్కడ చూసుకుంటే న్యూ వ్యూవర్స్, కంటెంట్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్. సో ఇక్కడ చూసుకుంటే మీరు రెగ్యులర్ వ్యూవర్సే మీకు తక్కువ ఉంటారు. సో అందుకే మీకు సబ్స్క్రైబర్స్ అనేది మీ సబ్స్క్రైబర్సే మీ వీడియోస్ చూస్తారనుకోవడం తప్పు. చాలామంది వాచ్ అవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ నుండే వాచ్ అవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు ఒక గ్రాఫ్ చూపిస్తాను, వైలెట్ కలర్ బాక్సెస్తో రెక్టాంగిల్. సో మీరు అది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ దానిపై క్లిక్ చేసుకుంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అసలు అంటే, అక్కడ మండే, ట్యూస్డే, వెనస్డే, ఇలా థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవి వచ్చేసి ఉంటాయి. సో టైమింగ్స్ కూడా ఉంటాయి. అక్కడ చూసుకుంటే 24 hours అండ్ 7 weeks అక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ దేనికి రిమార్క్ అంటే
ఇక్కడ మనకు థిక్ వైలెట్ కలర్లో చూపిస్తున్నారు కదా, ఆ టైంలో అంటే ఫ్రైడేలో మనం ఫ్రైడే లైన్లో చూసుకుంటే 5 or 6 PMలో మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, లేదంటే రీచ్ ఉంటుంది. ఈ విధంగా థిక్ లైన్ ఉన్నప్పుడు మీరు పోస్ట్ చేయడం కానీ, ఇంకొంచెం లైట్ థిక్ ఉంటే ఓకే, ఆ టైంలో కూడా పర్లేదు. బట్ మరీ వైలెట్ కలర్లో లేని టైంలో మీరైతే పోస్ట్ చేయకండి, రీచ్ తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే మీ వీడియోస్ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, మేలా ఫీమేలా, ఇండియా వాళ్ళ లేదంటే వేరే వాళ్ళ, ఈ విధంగా మనకైతే కింద మనకు ఈ ఆడియన్స్లో ఇవి క్లియర్ కట్గా మనకైతే అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి, మీరు చూసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెంతీ ఉంది, ఓపికతో ఉంటే మీరే వైటీ స్టూడియో ఏ విధంగా యూజ్ చేయాలో మీరే ఇంకొకరికి చెప్పే విధంగా అయితే ఉంటుంది. సో ఆడియన్స్లో ఈ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఈ ఆడియన్స్ సెట్టింగ్స్ అనేది మీరు క్లియర్గా చూసుకుంటే మీకు చాలా అర్థమవుతుంది. సో వైటీ స్టూడియో మనం యూజ్ చేస్తున్న కొద్దీ అర్థమవుతాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ట్రెండ్, అంటే ఈ మనం యూట్యూబ్లో ఎక్కువ ఏ టాపిక్ ట్రెండ్ అవుతుందో తెలుసుకోవాలంటే ట్రెండ్స్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తుంది. సో నెక్స్ట్ కమ్యూనిటీ ఏంటంటే సింపుల్ ఇక్కడ, అండ్ 28 డేస్లో మీకు ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే అంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు రిపీటెడ్ కామెంట్ చేస్తుంటారు కదా మీ ఛానల్కి, వాళ్ళ యొక్క ఛానల్స్ అక్కడ హైలైట్ చేస్తూ మనకు అక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్నింగ్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎర్న్. ఈ ఎర్న్ ఆప్షన్ అనేది చాలామందికి తెలుసు తెలియకపోవచ్చు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మానిటైజేషన్కి కావాల్సిన మెయిన్ రూల్స్ అనేది ఈ ఎర్నింగ్ ఆప్షన్స్లో ఉంటుంది. సో యూట్యూబ్ అప్డేట్ ప్రకారం అయితే హాఫ్ మానిటైజేషన్ కావడానికి 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3000 వాచ్ అవర్స్ లేదా ఒక 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్, షార్ట్ వ్యూస్ అయితే ఉండాలి. సో ఇది హాఫ్ మానిటైజేషనే. ఒకవేళ మీకు ఫుల్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 1K సబ్స్క్రైబర్స్తో పాటు 4000 వాచ్ అవర్స్, వీడియో వాచ్ అవర్స్ అన్న ఉండాలి, లేదంటే ఒక షార్ట్ వ్యూస్ అనేది 3 monthsలో మీకు 10 మిలియన్ వ్యూస్ వచ్చేవి ఉండాలి. సో ఈ మెయిన్ పాయింట్ చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు